అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మహాదేవుని శ్రేష్టమైన నామమునకు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సర్వయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సజీవ వాహిని కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా యెషువా మెస్సయ్య నామంలో వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభుల వారు గెస్సెమనే వనములో చేసిన ప్రార్థనను గూర్చి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మన అంశము గెస్సెమనే ప్రార్థన. మనం అందరం లెంట్ డేస్ లో ఉన్నాం. మనకందరికి తెలుసు ఆ విషయం. లెంట్ అంటే చిగురు పెట్టడం అని కూడా తెలుసు. ఈ లెంట్ డేస్ లో దేవుడు మనకిచ్చిన ఒక మంచి ఆపర్చునిటీ, ప్రభుల వారికి ఇంకా దగ్గరగా మనము జీవించడానికి, ఇంకా మనలో ఉన్న బలహీనతలన్నీ విడిచిపెట్టి ఆ లోటుపాట్లు సరి చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన మరొక బంగారం లాంటి అవకాశం అని మనం అనుకోవచ్చు. మారు మనస్సు ఇంకా కావాలి, లేని వాళ్ళు కూడా మారు మనస్సు పొందాలి. అలాగే ఒకవేళ మనం మారు మనస్సు అనుభవంలో ఉండి ఇంకా ఏమైనా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టడానికి కూడా ఇది మనకు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. దీన్ని మండల కాలం అంటారు. ఇది వసంత కాలంలో వస్తుంది కాబట్టి వసంతకాలం అంటారు. 40 రోజులు మనం ఈ దినాన్ని పాటిస్తున్నాం, మనకు అందరికీ తెలుసు. మరి భస్మ బుధవారం నుంచి లెంట్ డేస్ బిగిన్ అవుతాయి అన్నమాట. సో గెస్సెమనే వనంలో యేసు క్రీస్తు ప్రభుల వారి ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. గురువారం రాత్రి మాండీ థర్స్డేగా మనము అబ్జర్వ్ చేస్తాం కదండి. గురువారం ముందు రోజు అంటే శుక్రవారం యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డారు. ఆ ముందు రోజుని మాండీ థర్స్డేగా అనుకుంటాము. ఆ మాండీ థర్స్డే ఏం జరిగింది అనేది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆ రాత్రి మేడ గదిలో ప్రభుల వారు తన శిష్యులతో పస్కా విందు ఆచరించినట్లుగా మనము చూస్తాం. ఆ సినారియోలో ప్రభు మనకు మంచి మంచి సంగతులు కూడా సెలవిచ్చారు. ఆయన చేసి చూపించారు. వారి పాదములు కడిగారు అంటే ఎంత తగ్గింపు మనకు కావాలి. ఆయన పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయడానికి వచ్చారన్నది అక్కడ రుజువు చేసుకున్నారు ప్రభుల వారు. ఒక నూతన మాదిరి మనకు చూపించారు. ఒక నూతన నిబంధన మనకు ఏర్పాటు చేశారు ప్రభు. నూతనమైన ఆజ్ఞలను కూడా ఇచ్చారు. తండ్రిని మనం ప్రేమించడమే కాదు, తండ్రి అయిన దేవుని ప్రేమించడమే కాదు, మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అన్నట్లుగా 2 నూతనమైన ఆజ్ఞలు అంటే ఆ 10 ఆజ్ఞలను కుదించి ప్రభుల వారు 2 ఆజ్ఞలుగా మనకి ఇచ్చినట్లుగా చూస్తాం. అయితే ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంది కదా, పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఆనాటి పస్కా ఇశ్రాయేలీల విడుదలకు గుర్తు. ఈ న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆచరించిన ఈ పస్కా మొత్తం మానవాళికి అంతటికి విమోచనకు గుర్తు అన్నమాట. మానవాళి మొత్తం విమోచింపబడుతుంది అని. ఆనాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇశ్రాయేలీలు బయటకు వచ్చేస్తారు, అది పస్కా విడుదల ఐగుప్తు దాస్యం నుంచి. ఇప్పుడు మానవాళి పాపదాస్యం, శాపదాస్యం, మరణదాస్యం నుంచి విడుదల, అదనమాట ఈ పస్కాకి గుర్తు అనమాట. యూదులు పస్కా పండుగకు ఎలా సిద్ధపడతారంటే పులిసిన పిండి అనేది ఇంట్లో లేకుండా జాగ్రత్త పడతారంట. మనము దేవుని ఇశ్రాయేలు, నూతన నిబంధన దేవుని ఇశ్రాయేలు అయిన మనము కూడా పులిసిన పిండి దేనికి గుర్తో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దుష్టత్వానికి, దుర్మార్గానికి, అక్రమానికి, అన్యాయానికి గుర్తు అనమాట. మనలో ఇంకా దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు, పాతదైన పులిపిండి అంటే దుర్మార్గత, దుష్టత్వం ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. భయంకరంగా మ్యాలీషియస్ థాట్స్ అనమాట. ఒకరిని ఎట్లా మోసపుచ్చాలి, ఒకరికి ఎలా హాని చేయాలి, ఒకరితో ఎట్లా అన్యాయంగా ఉండాలి, ఇటువంటి తలంపులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నిటిని కూడా తొలగించవాలి. కొంచెం పులిపిండి ఉన్నా కూడా ముద్దంతియు పులి చేస్తుంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో చిన్న పొరపాటు ఉన్నా కూడా మన విశ్వాస జీవితానికి అది తీరని మచ్చ. కొంచెము నిమ్మ చుక్క పాలల్లో పడితే పాలంతా ఎలా విరిగిపోతాయో అలాగే చిన్న దుష్టత్వం కూడా మనలో లేకుండా చూసుకోవాలన్నమాట. ఈవినింగ్ పస్కా వధువును వధిస్తారు. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ గురువారం రాత్రి పస్కాని ఆచరించిన తర్వాత మన అక్కడి గెస్సెమనే వనములకు వెళ్ళినట్లు చూస్తాం. గొర్రెపిల్ల రక్తం ద్వారబంధముల మీద పూయబడినప్పుడు మరణ దూత దాటిపోతాడు కదండి. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం చిందించబడాలి ద వెరీ నెక్స్ట్ డే. దాన్ని గుడ్ ఫ్రైడే అని అంటాం. ఎందుకంటే దైవ కుమారుడే మరణించాడు, నీతిమంతుడు మరణించాడు అని శతాధిపతి సాక్ష్యం ఇచ్చాడు కలువరి కొండ మీద.
కాబట్టి అది శుభ శుక్రవారం అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పస్కా విందు శిష్యులతో ముగించిన తర్వాత ప్రభుల వారు గెత్సెమనే వనానికి వెళ్ళారు. ఈ గెత్సెమనే అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక హీబ్రూ పదం నుంచి వచ్చింది. ఆ హీబ్రూ పదము పేరు గాట్ షమాని. గాట్ షమానిం అంటే గెస్సే మనే. గాట్ షమానిం అంటే గెస్సేమనే వనం అనమాట. ఈ గెస్సెమనే వనం ఎక్కడుంది అంటే ఒలివ కొండ, ఒలివ చెట్ల తోట దీన్ని అంటారు. యెరూషలేముకు తూర్పుగా ఉన్న కిద్రోను వాగుకు కొంచెం అవతల ఒలివ కొండకు దిగువలో ఉంటుంది. అక్కడ ఈ గెస్సెమనే వనము ఉంటుంది. దాన్ని హీబ్రూలో గ్యాట్ షమానిం అని అంటారనమాట. మనకు మార్కు సువార్త 14వ అధ్యాయంలో చూసినప్పుడు, యోహాను సువార్త 18లో కూడా చూసినప్పుడు మనకు కనపడుతుంది. అయితే యేసు ప్రభుల వారికి ఈ వనం ఎంతో ఇష్టమైన వనం. ఈయన ప్రార్థనా స్థలం అది. ఆయన వాడుక చొప్పున ఈ గెస్సెమనే వనమునికి వెళ్ళి మరి తండ్రితో చక్కగా సంభాషించినట్లుగా మనము చూస్తాం. యేసయ్య పాదాలు తాకిన గెస్సెమనే వనము ఎంత ధన్యమైంది కదండి. యేసయ్య ప్రార్థనలన్నీ విన్నది ఆ గెస్సెమనే వనం. చివరిగా యేసయ్య బాధ కూడా ఈ ప్రార్థనలో ఈ ఆక్రందనను కూడా వింటుంది. గెస్సెమనే వనము కూడా ప్రభుల వారితో రోధిస్తుందేమో అని నాకు అనిపించింది, రోధించిందేమో అని. ఆయన సృష్టికర్త కదండి. మరి ఆ సృష్టి, ఆ గెస్సెమనే వనం కూడా ఆయన సృష్టిలో భాగమే. మరి సృష్టికర్త వేపిస్తే, సృష్టికర్త బాధపడుతూ ఆక్రందిస్తే సృష్టి కూడా బాధపడుతుంది కదా. ఇశ్రాయేలుడికి పస్కా అక్కడ పర్వదినం చేసుకుంటూ ఉంటే, ఇక్కడ గెస్సెమనే వనంలో మనం అంధకారాన్ని చూడగలం. భయంకరంగా ఉంది. ఆ గెస్సెమనే వనంలో తెలుసు శిష్యుడైన ఇస్కరియోతు యూదాకి యేసయ్య అక్కడే ఉంటారని తెలుసు కాబట్టి తీసుకొని వచ్చేశాడు. అక్కడ ఆయన ద్రోహి ఆ ఇస్కరియోతు యూదా ద్రోహం చేశాడు. దైవ పుత్రుని వాళ్ళందరూ నిర్బంధించారు. వీటికన్నిటికీ సాక్ష్యం ఈ గెస్సెమనే వనం. ఎంత విషాదం కదండి, భయంకరమైనది. మరి తండ్రి సాన్నిధ్యాన్ని కోరుకుంటా ఆ గెస్సెమనే వనంలో ప్రభుల వారు ఎన్నో మాటలు తండ్రితో చక్కగా మాట్లాడుకునింటారు. ఈ పరిచర్య అంతా అయిపోయింది, ఇంకా తను పట్టబడవలసిన సమయం వచ్చింది. గెస్సెమనే వనానికి చేరుకున్నారు. ప్రేయర్ అనేది ఒక జీవితంలో ఒక భాగం కాదు. ప్రేయర్ అనేది మన లైఫ్ స్టైల్ అవ్వాలి. అనుక్షణం కూడా యూ కెన్ బి కనెక్టెడ్ విత్ ద లార్డ్ ఈవెన్ వైల్ డూయింగ్ వర్క్. అది లేడీస్ అయినా కావచ్చు, జెంట్స్ అయినా కావచ్చు. వాళ్ళు పనుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభుతో చక్కగా సంభాషిస్తూ ఉండొచ్చు. ఆత్మలో ప్రభుతో మాట్లాడుతూ ఉండొచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. ఒకసారి ప్రభు చేసిన ప్రార్థన మనం చూస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాలో చూద్దామండి. మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడి ఉంది అంటే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించు. నా తండ్రి సాధ్యమైతే గిన్నెను నా ఎదురు నుంచి తొలగించు అని. అప్పుడు ప్రభుల వారు సాగిలపడి ప్రార్థించినట్లుగా మనకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మనము చూస్తాం. అలాగే మనము ఆ 26:42లో ఏమంటారంటే, దీనిని తాగితేనే కాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల ఇదే నీ చిత్తమే జరిగించు ప్రభు అన్నట్లు చెప్తారు. దీన్ని నేను తాగాలి కంపల్సరీగా అంటే ఇంకా నా ఎదురు నుంచి తొలగిపోదంటే ఇంక నీ చిత్తమే అని చెప్తారు. మార్కు సువార్తలో కూడా ఏమంటారంటే, తండ్రి సాధ్యమైతే ఆ గడియ తొలగించు అంటారు. ఆ గడియ గిన్నె ఒకసారి, గడియ ఒకసారి. అప్పుడు ఆయన నేల మీద పడి, అంటే ఫెల్ ఆన్ ఫేస్ అంటారు, నేల మీద పడి ప్రార్థన చేసినట్లుగా ఉంటుందన్నమాట. లూకాసు వార్తలో నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుంచి తొలగించు అని చెప్తారు. నీ చిత్తమైతే. అప్పుడు ఆయన మోకాళ్ళుని ప్రార్థించినట్లుగా. చూడండి ప్రభులు వారు ఎన్ని గంటలు ప్రార్థించుంటారో. అందుకనే సాగిల పడ్డారు, నేల మీద పడ్డారు, మోకాళ్ళున్నారు, రకరకాల పాస్చర్స్ ఆయన ప్రార్థించినట్లుగా మనము చూస్తామన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ దై విల్ రిమూవ్ దిస్ కప్, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు ప్రభా అని అంటారు. అయితే నీ చిత్తమే సిద్ధించు కాక ముమ్మారు ప్రార్థన చేస్తారు. ప్రభు నీ చిత్తమే సిద్ధించు కాక అంటారు. సో ఈ ప్రార్థనలో, ఈ గెస్సెమనే ప్రార్థనలో లేదా గెస్సెమనే వనంలో ప్రభుల వారు చేసిన ఈ ప్రార్థనలో మనము ఏం నేర్చుకుంటామంటే ఒక 3 విషయాలు నేర్చుకుంటాం. ఆయన ఎలాగ సంబోధించారు, ఎలాగ అభ్యర్థించారు, ఎలాగ సమర్పించుకున్నారు, తనను తాను ఎలాగా సమర్పించుకున్నారు. సంబోధన, అభ్యర్థన, సమర్పణ మనం చూస్తాం. మొదటిగా మనం సంబోధన చూద్దామండి. నా తండ్రి, మై ఫాదర్ అబ్బా అని ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాము. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వరకు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని స్వరూపం కలిగిన వారు,
దేవునితో సమానంగా ఉన్నవారు ఆయన దాసుని రూపం ధరించుకొని మన మధ్యకు వచ్చారు. రిక్తుడుగా మన మధ్యకు వచ్చారు. సిలువ మరణం పొందనంతగా ఆయన విధేయత చూపించారు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అయిన ఈ త్రియేక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి ఎంత విధేయత చూపించాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఆయన అంత దేవునితో సమానమైన వారైనప్పటికీ కుమారునిగా తండ్రిని నా తండ్రి, మై ఫాదర్, అబ్బా అని ఆయన చెప్పినట్లుగా చూస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి ఒక్కరే అన్న విషయాన్ని మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో యెషయా గ్రంథంలో చూస్తే, ఇది మీకు చెప్పే ఉంటానో ఏమో, ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. చూస్తే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13లో చూస్తే నేనే ఆయనను అంటారు తండ్రి. నేనే ఆయనను. ఆయననంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుని. నేనే ఆయనను అంటారు. అదే మాట సేమ్ అదే వర్డ్ మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 28లో చూస్తాం. నేనే ఆయనను అని. ఆ మాట ఎవరు చెప్తారు? యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తారు. కాబట్టి తండ్రి కుమారుడు ఇద్దరు ఒక్కరే, కానీ తండ్రి అయిన దేవునికి కుమారుడిగా విధేయత చూపిస్తున్నారు. సంబోధనలో ఎంతో విధేయత కనుపరుస్తున్నారు అనమాట. తండ్రి అని మాట్లాడుతున్నారు. చాలా మంది మనం ప్రార్థన చేసేటప్పుడు ఏసయా ఏసయా అని, కొంతమంది స్టార్టింగే పరిశుద్ధాత్మ దేవా అని ప్రార్థన చేస్తారు. అంటే అలా చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, కానీ బట్ దెర్ ఇస్ అ ప్యాటర్న్ ఫర్ అస్. ప్రేయర్ కు ఒక ప్యాటర్న్ మనకు ఇవ్వబడింది. మన రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 25లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పమనుంది. అదే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20లో ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పండి అని. ఇదే మాట కొలసి 3:17లో కూడా ఉంటుంది. మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సమస్తము కూడా యేసయ్య పేరిట చేయుడి అని. మూడు సార్లు మనకు నూతన నిబంధన గ్రంథంలో యేసయ్య నామము పేరిట తండ్రి అయిన దేవుణ్ణి మనం అడ్రస్ చేయాలని మనకు ఇవ్వబడింది. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ విషయం. కాబట్టి ఇది ప్యాటర్న్, ఇది ప్రేయర్ యొక్క ప్యాటర్న్, ఎలాగ ప్రేయర్ చేయాలి అన్నదనమాట. యాక్చువల్ గా మరి అంత గొప్ప తండ్రిని, భయంకరుడైన దేవుణ్ణి, సర్వాధిపతిని, సర్వ సృష్టికర్తను, సార్వభౌముడైన దేవుణ్ణి మనం తండ్రి అని సంబోధించాలి అని అంటే అది మనకి ఎంత గొప్ప ఆధిక్యత కదండి, చాలా గొప్ప ఆధిక్యత. మరి ప్రార్థన ఎలా చేయాలి ప్రభు అని శిష్యులు అడిగినప్పుడు కూడా ప్రభులు వారు ఇట్లే చెప్తారు, పరలోకమందున మా తండ్రి అని. సో పరలోకమందున్న తండ్రికి మనము ప్రార్థన చేయాలి, సంబోధన మనము నేర్చుకోవాలి, ఎలా సంబోధించాలి అని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి అని సంబోధించినట్లుగా మనము చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ అభ్యర్థించారంటే, ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనానికి వెళ్తే, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన ఎలా చేశారు అంటే, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనం అంట. హౌ మెనీ ఆఫ్ us డూ లైక్ దిస్? ఎంతమంది మీ మహారోదనం చేస్తాం? మొన్న ఒకరు నాతో షేర్ చేసుకున్నారు, ఆవిడకి ఏదో సమస్య వచ్చింది, తన కుటుంబంలో సమస్య వస్తే ఆ సమస్య నిమిత్తమై ఆవిడ ప్రొద్దున్న లేచి ఒక గదిలోనికి వెళ్ళి మహారోదనముతో ఆవిడ ప్రార్థన చేస్తున్నారు. సమస్య నుంచి విడుదల కావాలని ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అంటండి, వాళ్ళ డాటర్ ఇండ కోడలు వచ్చి అన్నారట, ఎందుకు ఇంత గట్టిగా మీరు ప్రార్థన చేస్తారు? ఎందుకు ఇలాగా అరుస్తారు? ఏమి ఇంట్లో ఎవరికి ఏమైందని అరుస్తారు? ఏసయ్యలాగా ఆవిడ ప్రార్థన చేస్తుంటే ఆవిడ అలాగా అనిపించింది. నాతో చెప్పారు ఆవిడ, ఇలాగా నేను ప్రభుకు ప్రార్థన చేసుకోవడానికి కూడా నాకు లిబర్టీ లేదు అన్నట్లుగా చెప్పారనమాట. ఏసయ్య మహారోదనం చేశారు, కన్నీళ్లు, ఏసయ్య కూడా కన్నీళ్లు విడిచారంట ప్రార్థన చేసేటప్పుడు. ఏసయ్య లాజరు చనిపోయినప్పుడే కన్నీళ్లు విడిచారని అనుకుంటున్నారా? కాదండి, ప్రార్థన చేసినప్పుడు కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశారు. తండ్రికి ప్రార్థన చేసినప్పుడు అంటే మనందరి రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉనింటారు. ఇస్కరియోతు యూదా తప్పిపోతాడని కన్నీటితో ప్రార్థన చేసి ఉనింటారు. ఎన్ని విషయాల కోసం ఆయన కన్నీటితో ప్రార్థన చేసి ఉనింటారు. పరిసయ్యులు, శాస్త్రులు సమాధి లాగా బతుకుతున్నారు, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటారేమో కన్నీటితో. ఎంతో మంది రోగములతో, వ్యాధులతో, దురాత్మలతో పీడింపబడుతున్నారని కన్నీరు విడిచుంటారేమో.
అటువంటి కన్నీటి ప్రార్థన మనకు కాదు. మామూలు పై 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 పెదవుల మీద ప్రార్థన కాదండి. అందరి కోసం కన్నీటి ప్రార్థన, మన కుటుంబం కోసమే కాదు, అందరి కోసం కన్నీటి ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉన్నాం. సో తర్వాత తనను మరణము నుండి రక్షింపగలవానికి, చూడండి యేసయ్యకు మరణం ఎక్కడి నుంచి వస్తుందండి? తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించారంట. తనను మరణం నుంచి రక్షింపగలవానికి అని ప్రార్థన చేస్తున్నారంటే యేసయ్య దేవుడు అంటున్నారు కదా, యేసయ్య తండ్రి అంటున్నారు కదా, మళ్ళీ ఆయన్ని మరణం నుంచి రక్షించేది ఏంటి అంటే మనం పేతురు అపోస్తల కార్యముల గ్రంథంలోకి వెళ్తే ఆ పేతురు కూడా చెప్తారు ఏమనంటే, తండ్రి అయిన దేవుడే ప్రభువుని మృతుల్లోంచి లేపినట్టు చాలా సార్లు చెప్తారు అపోస్తల కార్యముల గ్రంథంలో. మనం దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే యేసయ్య మరణ శాసనం రాశారు, ఆయనే మరణించాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఉంటుంది, మరణ శాసనం రాసిన వాడు మరణించుట ఆవశ్యకం. మరణించాలి, తప్పనిసరిగా ఆయన మరణించాలి, అప్పుడే ఆ శాసనము చెల్లుబాటు అవుతుంది అనమాట. సో ప్రభువు అట్లాగా మరణము నుంచి తండ్రి నన్ను రక్షించు, నేను మరణించబోతున్నాను, నన్ను పునరుద్ధానుడిగా లేపు అని ప్రార్థించుంటారు. యాచనలు సమర్పించారంట. యాచనలు ఎంతగా ఆయన యాచించి ఉంటారు. ఉట్టి ప్రార్థన కాదు, యాచన. జస్ట్ ఇమాజిన్ అండి, యాచించంటే బిసీచింగ్ ద లార్డ్, బిసీచింగ్ ద ఫాదర్, నాట్ జస్ట్ ప్రేయింగ్, బిసీచింగ్, అడుక్కోవడం, ప్రభా అని యాచన చేయడం. అటువంటి భయము కలిగి తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థించారు కాబట్టి యేసుక్రీస్తు అంగీకరింపబడి సంపూర్ణ సిద్ధి పొందుకున్నారని వాక్యము సెలవిస్తుంది. ఆయన చేసిన ప్రార్థన ఏంటి? ఈ గిన్నె తొలగించుము, ఈ గడియ తొలగించు, ఈ గిన్నె తొలగించుము, ఈ గడియ తొలగించు. కొంతమంది ఏమంటారంటే ఈ గిన్నె తండ్రి అయిన దేవుని క్రోధ పాత్ర, ఉగ్రత పాత్ర. అది యెషయాలో ఉంది, ఇర్మియాలో ఉంది, ప్రకటనలో కూడా ఉందన్నమాట. మరణ పాత్ర, ఉగ్రత పాత్ర, క్రోధ పాత్ర అంటారు. కొంతమంది అలాగా చెప్తారు. కొంతమంది పాపపు పాత్ర అని చెప్తారు, శాపపు పాత్ర అని చెప్తారు. దీన్ని నా దగ్గర నుంచి తొలగించని వీటన్నిటి గురించి ప్రార్థన చేస్తారని నేనైతే అంతగా అనుకోవటం లేదు. ఎందుకంటే ఆ క్రోధాన్ని భరించడానికే యేసయ్య వచ్చారు, ఆ పాపమంతా తన మీద వేసుకోవడానికే ప్రభు వచ్చారు, ఆ ఉగ్రత అంతా తన మీద వేసుకోవడానికే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోకి వచ్చారు. ఆయన జన్మించిందే మరణించడానికి. కాబట్టి నేను అనుకుంటాను ఆ పాత్ర ఏమనంటే తండ్రికి తనకు ఎడబాటు, సెపరేట్ చేసే పాత్ర, తండ్రిని తన నుంచి ఎడబాసే పాత్ర అని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మానవాళి పాపాలన్నీ ఆయన మీద వేసుకుంటాడో ఆయనకి ఆ శ్రమలన్నీ ఆయన మీదకి వస్తాయి, ఎడబాటు వచ్చేస్తుంది. తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఎడబాటు వచ్చేస్తుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు ఆ పాపాన్ని చూడలేడు, పాపానికి దూరంగా ఉంటాడు. పాపిని ప్రేమిస్తారు కానీ పాపాన్ని భరించలేదు, ఆయన సహించలేరు పాపాన్ని, కాబట్టి దూరమైనట్లుగా మనము అనుకోవచ్చు అనమాట. మనకు చాలా బాధ వేస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతగా బాధపడి ఉంటారో అని చెప్పి. అందుకే అభ్యర్థిస్తున్నారు, ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, ఈ గడియ తొలగించు, సాధ్యమైతే నీ చిత్తమైతే, అయినా నీ చిత్తమే సిద్ధించునుగాక అని చెప్పారు. అదనమాట. అటువంటి అభ్యర్థన చేశారు. ఎంతమంది అటువంటి అభ్యర్థన చేయగలమండి? అందుకనే టోటల్ సబ్మిషన్ ని మనం చూస్తాం. సమర్పణ, చివరిగా మనం అనుకుంటున్నది సమర్పణ. మొదటిగా అభ్యర్థన, సంబోధన చూసాం, తండ్రి అని మనం సంబోధించాలి. యేసు నామములో మనము కంప్లీట్ చేయాలి ప్రేయర్. తర్వాత అభ్యర్థన, ఎలాగ అభ్యర్థించాలంటే రోదనముతో, కన్నీటితో, ప్రార్థన యాచనలు కృతజ్ఞతాస్తుతులతో చెల్లిస్తూ ప్రభుకి మనము ప్రార్థించాలి. అలాగా అభ్యర్థించాలి ప్రభుని. డిమాండ్ చేయకూడదు, కమాండ్ చేయకూడదు, ఇటు చెయ్యి, ఇప్పుడు చెయ్యి, అప్పుడు చెయ్యి అని మనం చెప్పకూడదు. ప్రభుకి మనము అభ్యర్థించుకోవాలి. ఆయన్ని వీ హ్యావ్ టు బిసీచ్ ద లార్డ్, వీ హ్యావ్ టు బెగ్ ద లార్డ్, హెల్ప్ అస్ లార్డ్, హెల్ప్ అస్, యు ఆర్ అవర్ హెల్పర్ అని చెప్పి ఆయనకి మనం చేయాలి. చివరిగా ఆ సమర్పణ. ఆ సమర్పణ ఎలాగో చేశారంటే ప్రభుల వారు ఆయన సాగిల పడ్డారు, మోకాళ్ళు ఉన్నారు, నేల మీద పడ్డారు. ఎన్ని పాస్చర్స్ లో అండి. మామూలుగా జూయిష్ పీపుల్ మనం చూసినట్లయితే ఇలా ఇలా అంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా కొంచెం స్టాంచ్ పీపుల్ అంట నిలబడి నిలబడి వాళ్ళు కళ్ళు పైకి ఎత్తి చూపిస్తారంట, కళ్ళు ఓపెన్ చేసుకొని స్టాండింగ్ పొజిషన్ లో పైకి చూస్తూ ప్రార్థన చేస్తారంట. యూదులు అలాగ ప్రార్థన చేస్తారంట. వాళ్ళ టిపికల్ జూయిష్ ప్రేయర్ పాస్చర్ అలా ఉంటుంది. కళ్ళు తెరుచుకొని పైకి ఎత్తి నిలబడుకొని ప్రార్థన చేస్తారు. అందుకే మనకు పత్రికల్లో కూడా ఉంటుంది, పురుషులు నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని.
పవిత్రమైన చేతులు, అంటే లంచం పుచ్చుకొనని చేతులు, ఇతరుల్ని కొట్టని చేతులు, చెడ్డ పనులు చెయ్యని చేతులు ఎత్తి పురుషులు ప్రార్థన చేయాలి అని ఉంటుందన్నమాట. సుంకరి పరిసయుడు ప్రార్థన కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిసయుడు తను తాను గొప్పలు చెప్పుకుంటూ చేశాడు, సుంకరి అయితే తను తాను దేవునికి అప్పగించుకుంటూ తగ్గించుకుంటూ ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ సమర్పణ ఏం చూస్తున్నానంటే, దై విల్ బి డన్, నీ చిత్తమే సిద్ధించును గాక. ఇది చాలా కష్టం అండి. మన దైనందిన జీవితాల్లో కూడా, మన డైలీ లైఫ్ లో కూడా ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఒక రుగ్మత, ఒక వ్యాధి వచ్చింది, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, ఒక కష్టం వచ్చేసింది, ఉపద్రవం వచ్చేసింది, ప్రభా హెల్ప్ చేయండి హెల్ప్ చేయండి అంటాం కానీ, నీ చిత్తమే ఉంటే ఉండని ఈ కష్టము, పడితే పడని ఈ ఉపద్రవము, నేను ఈ గుంటలో పడిపోని, ఈ వ్యాధి కంటిన్యూ అవుతే అవని, ఈ ఆర్థిక ఇబ్బంది ఉంటే ఉండని అని మనం అంటామండి? అనలేము. చాలా కష్టం అది. ఆ ఆ స్టాండర్డ్ కి మనం వెళ్ళగలగాలి, ఆ స్టాండర్డ్ కి మనం వెళ్ళాలి. మనం అలాగ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగ టోటల్ సబ్మిషన్ మనకి కావాలి అన్నమాట. ఎందుకు టోటల్ సబ్మిషన్ కావాలి అంటే, నేను ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, సారీ, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 చూద్దాం. యాకోబు చూడండి, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకోవాలి. మన జీవం ఏ పాటిదంటే, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది, ఓ వాటర్ వేపర్ లాంటిది. వాటర్ వేపర్ కనపడుతూనే పైకి వెళ్ళిపోయి మాయమైపోతుంది. అటువంటిది మన జీవం. సో అటువంటి జీవం కలిగిన మనము, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని మనం అనకూడదంట. దేవుని చిత్తమైతే అనాలి. ప్రభా మీ చిత్తమైతే అన్నది మనం మాట్లాడాల. అన్నిటికీ దేవుని చిత్తాన్ని ఎందుకు తీసుకొస్తారండి అని కొంతమంది అంటారు, కానీ పెదవులతో కాదు ఆ మాట మనం అనాల్సింది, మన హృదయంలో అనుకోవాలా, ప్రభా మీ చిత్తమైతే అని. అది చాలా కష్టము. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్. చాలా సబ్మిషన్ కావాలా. ఏ సబ్మిషన్ ఎలా వస్తుంది అంటేనండి, దేవుని మీదే మనం ఆనుకుంటే అప్పుడు మనకు పూర్ణ శాంతి వచ్చి ఆ సబ్మిషన్ వస్తుంది. దేవుని మీదే ఆనుకోవాలి. ప్రభా ఈ ఆర్థిక ఇబ్బంది మీ టైంలో మీరు తొలగించండి. ప్రభా ఈ కష్టం, ఈ బాధ, ఈ వేదన, ఈ ఉపద్రవం ప్రభా మీ చిత్తమైతే తొలగించండి నాయన, నేను మీ మీదే ఆనుకొని ఉన్నాను, మీరే నాకు పూర్ణ శాంతిని సమాధానాన్ని ఇవ్వగలరు, ఈ కష్టాల నుంచి మీరే నన్ను పైకి తీసుకురాగలరు అని చెప్పి ఆయన మీదే మనం ఆనుకుంటే మనకు ఆ సబ్మిషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. ఆయన ఎలా సంబోధించారు తండ్రిని చూసాం, ఎలా అభ్యర్థన చేశారో చూసాము, ఎలా సమర్పించుకున్నారో చూసాము. అయితే ప్రభుల వారు ఎలా అయిపోయారు అనేది ఒక్కసారి చూద్దామండి. ఆయన వేదన పడి ఆతురతగా ప్రార్థన చేశారంట. చాలా మరింత మరింత ఆతురతగా ప్రార్థన చేసినప్పుడు అంటండి, ఆయన చెమట నేల మీద గొప్ప రక్త బిందువులు అంటండి. చిన్న రక్త బిందువు కాదు, గొప్ప రక్త బిందువు లాగా పడిందంట. దీన్ని ఏమంటారు అని అంటే, హిమాటిడ్రోసిస్ అంటారు. ఇది సైంటిఫిక్ లేదా మెడికల్ కండిషన్. ఈ మెడికల్ కండిషన్ ఏమంటారంటే హిమాటిడ్రోసిస్. హిమాటిడ్రోసిస్ అంటే ఈ స్వేదం లేదా చెమట రక్త బిందువులుగా మారిపోయి మన స్వేద రంధ్రముల నుంచి రక్తం బయటికి వస్తుంది అనమాట. ఇది జరుగుతుంది అంటండి ఎప్పుడైతే ఎక్కువ భరించలేనంత, మనిషి భరించలేనంత టెన్షన్ కి, స్ట్రెస్ కి గురి అయితే చెమట రక్త బిందువుల అంటే రక్తనాళాలు పగిలి చెమట రావాల్సిన ప్లేస్ లో అక్కడ బ్లడ్ వస్తుంది అనమాట. ఇది చాలా రేర్ కండిషన్. హ్యూమన్స్ స్వెట్టింగ్ ద బ్లడ్ అంటారు. మనుషులు బ్లడ్ ని అంటే స్వేదం లాగా బయటికి రావడం అనేది. ఏమి ఇంజురీస్ ఉండవు మన శరీరం మీద, ఏమి కట్స్ ఉండవు, కానీ మన శరీరం నుంచి ఈ రక్తము బయటికి వచ్చేస్తుంది అనమాట. ఆయన ఎంతగా బాధపడ్డారంటే మరణం మగునంతగా దుఃఖంలో బహు దుఃఖపడినట్లుగా ఉంది. ఏమంటారు ఆయన, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్తున్నారు. అందుకే హెచ్చరిస్తున్నారు. అంటే యేసయ్య 100% మానవుడు కదండి. ఆయన ఆకలి ఎక్స్పీరియన్స్ చేశారు, నిద్ర, అలసట, కోపము, కన్నీరు, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు. 100% మనిషి కాబట్టి ఆయన అలా చెప్తున్నారు. ఇలాగా ఆయన శరీరం బలహీనం అవుతుంది,
అంత స్ట్రెస్ గురి అవుతుంది. ఎంత స్ట్రెస్ గురి అవుతుందంటే తండ్రి దగ్గర నుంచి దూరం అవ్వాలి. కానీ వాళ్ళ కోసం ప్రాణం పెట్టడానికి ఆత్మ సిద్ధంగా ఉంది. కానీ తండ్రి దగ్గర నుంచి దూరం అవ్వాలి నేను. కొద్ది గంటలు తండ్రికి నేను దూరం అయిపోవాలి. అవన్నీ ఇవన్నీ నా మీద పడతాయి అని చెప్పి. శారీరకంగా ఆయన మరి చాలా కఠినమైన శిక్షను పొందారు కదండి ఆయన. ఉం. అప్పుడు ఏం జరిగిందంటండి, మనం లూకాసు వార్త 22:43 చూస్తే పరలోకం నుంచి దూత వచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా కనపడుతుంది. హల్లెలూయా. పరలోకం నుంచి దూత వచ్చిందంట. ఆమె ఏం చెప్పి ఉంటుంది అని నేను ఆలోచించాను. ఏం చెప్పి ఉంటారు? మేబీ ఏం చెప్పి ఉంటారు ఆ దూత అంటే, యూ కెన్ డూ ఇట్ లార్డ్ అని చెప్పి ఉంటారు. నువ్వు చేయగలవు ప్రభా, నువ్వు దుఃఖపడద్దు, నువ్వు వేదన పడద్దు ప్రభా, నువ్వు ఇంతగా బ్లడ్ స్వెట్ చెయ్యొద్దు ప్రభా, నువ్వు చేయగలవు, దిస్ ఈస్ యువర్ మిషన్, ఇదే నీ మిషన్, నువ్వు వచ్చిందే ఎందుకు కదయ్యా, ఈ లోకానికి వచ్చిందే ఎందుకు కదా, తండ్రిని విడిచిపెట్టి ఆ మహిమనంతా విడిచిపెట్టి వచ్చిందే అందుకు, ఇదే నీ విధి, ఇదే నీ మిషన్, ఇదే నీ డెస్టినీ, ఇదే నీ ఆ మిషన్ అని చెప్పుని బలపరిచి ఉంటారేమో దూత అని అనుకుంటాను నేను. మనం కృంగిపోయినప్పుడు కూడా దూతలు వస్తారా అంటే వచ్చారండి. బైబిల్ గ్రంథంలో ఏలియా యెజెబెలుకు భయపడి పారిపోయి మరణాపేక్ష గలవాడయి నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తున్నారు, రాజులు మొదటి గ్రంథం 19లో. అప్పుడు దేవదూత అతన్ని ముట్టుతారు. ముట్టి లేయ్యా, నీకు ఇంకా చాలా ప్రయాణం ఉంది, లేచి ఈ భోజనం చెయ్యని ముడతారు. ముట్టినప్పుడు ఆయనకి శక్తి వచ్చి ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే దేవదూతలు ఆ గ్లోరియస్ పీపుల్ కదండి, వాళ్ళు హెవెన్లీ బీయింగ్స్ కదండి. ఆయన తర్వాత రెండవసారి కూడా మళ్ళీ దేవదూత ఆయన దగ్గరికి వచ్చినట్లుగా ఉంటుంది, వస్తారు, దేవదూతలు వస్తారనమాట. దానియేలును కూడా దేవదూత ముట్టి బలపరిచినట్లుగా చూస్తాం. హిద్దెకెలెను అనే ఆ నదీ తీరంలో దానియేలును కూడా ముట్టినట్టు చూస్తాం. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు అరణ్యంలోకి ఉపవాసానికి వెళ్ళినప్పుడు కూడా దేవదూతలు ఆయనకు పరిచర్య చేసినట్లు, ఆ సాతానుడు వచ్చి ప్రభుని వారి ముమ్మారు ప్రభుని వారిని శోధించినప్పుడు ఆ తర్వాత కూడా దూతలు ఆయనకు పరిచర్య చేసినట్లుగా చూస్తాం. మనకు ఇవ్వబడిన వాగ్దానము, నిన్ను నేను ఏమాత్రం విడవను, ఎడబాయను అని చెప్తారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5. తప్పకుండా ప్రతి దేవదూత, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవదూత ఉండి సంరక్షిస్తూ ఉంటారు, కాపాడుతూ ఉంటారు. వాక్యం అబద్ధం కానే కాదనమాట. దేవుని దగ్గర ఉండే దేవదూతలు మనకు కూడా కనపడతారు, వస్తారు, బలపరుస్తారు. మనుషుల రూపంలో కూడా మన నుంచి బలపరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంత భయంకరంగా ప్రభుల వారు ఆ స్వేదం కూడా రుధిరం అయ్యేంతగా ఆయన యాతన పడ్డాడు ఆయన. ఆ ఆ, మరి ఆ బాధను మనం జ్ఞాపకం చేసుకుందామండి, ఎంత కష్టం పడ్డారో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే యేసయ్య ప్రార్థన మనకందరికీ కూడా ఒక ఏమంటారు, మోడల్, మోడల్ ప్రేయర్, మోడల్ ప్రేయర్. మనం ఎలాగ ప్రార్థించాలి, మనం మహారోదనతో ప్రార్థించాలి, కన్నీటితో యాచించాలి, ప్రార్థించాలి, బ్రతిమలాడుకోవాలి ప్రభుని. అలాగే మనం ఎలా సంబోధించాలి తండ్రిని, ఎలాగ అభ్యర్థించాలి, ఎలాగ మనల్ని మనం సమర్పించుకోవాలి. మనం చెప్పాల్సింది మీ చిత్తమే, దేవుని చిత్తం అయితే ప్రభా నీ చిత్తమే, ఇవి మనం కంపల్సరిగా చెప్పడము నేర్చుకోవాలి. ఇది కష్టము, ప్రాక్టీస్ చేయాలి, మనం ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్పాను కదా ఇందాక, మనం ఆయన మీద డిపెండ్ అయితే కంప్లీట్ గా చెప్పడానికి మనకు మనసు వస్తుంది. ఎందుకంటే ఇంక విశ్వాసం, ఆయన మీదే విశ్వాసం, ఆయన మీదే అనుకుంటాం. వి డిపెండ్ ఆన్ యూ లార్డ్, వి ట్రస్ట్ యూ లార్డ్, యు ఆర్ అవర్ హెల్పర్, యు ఆర్ అవర్ హెల్పర్ అని చెప్పుకోవాలి. మీరే నాకు సహాయుడు, మీరే నా ఆశ్రయ దుర్గం అని చెప్పుకున్నప్పుడు తప్పకుండా అలాగా మనకు ధైర్యం వస్తుంది. అటువంటి సమర్పణ కూడా మనము పొందుకుంటాం. అంత సమర్పణ ఉన్నప్పుడు ప్రభు నెమ్మదిగా మనల్ని సంపూర్ణంగా తన రూపంలోనికి మార్చుకుంటూ మార్చుకుంటూ వస్తారు. ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఈ శ్రమలన్నిటి ద్వారా ప్రభు విధేయత నేర్చుకున్నారంట. మన జీవితాల్లో కూడా మనము విధేయత నేర్చుకోవాలి. ఉం? మనము ఎలా ప్రార్థించాలి నేర్చుకోవాలి, విధేయత నేర్చుకోవాలి. సంపూర్ణంగా ప్రభుకి మనం సంరక్షించుకున్నాం కాబట్టి నిత్య రక్షణకి యేసయ్య కారకుడయ్యారు. అంత సంపూర్ణంగా సమర్పించుకున్నారు కాబట్టి గెత్సేమనే వనంలోని ప్రార్థన మనకు అందరికీ కూడా ఒక మోడల్ ప్రేయర్ అని మరి ఒకసారి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇటువంటి ప్రార్థన మనము నేర్చుకోవాలి. యేసయ్య చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ మన లైఫ్ స్టైల్ కూడా ఒక ప్రేయర్ గా ఉండాలి. ప్రేయర్ అనేది షుడ్ బికమ్ అవర్ లైఫ్ స్టైల్. దేవుడి కొద్ది మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి సజీవ వాహిని కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మరి విన్న శ్రోతలందరికీ కూడా ప్రభు నామంలో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహోన్నతుడా మా ప్రభ మా నాయన తండ్రి ఉదయ కాల సమయంలో నాయన తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రభ కొద్ది మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు మన వనంలో చేసిన ప్రార్థనలు తండ్రి మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు దయచేసిన కృపను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన యేసయ్య గారు ఎంతో ఎంతో వేదన పడ్డారు ప్రభా. తండ్రి వేదన పడ్డారు నాయన తండ్రి. మరి ఆ రుధిరము అయింది ప్రభా, ఆయన స్వేదము రుధిరం అయిపోయింది ప్రభా. తండ్రి మా జీవితాల్లో మాకు ఎన్ని కష్టాలు వచ్చినా అంత స్ట్రెస్ ప్రభా మీరు మాకు ఇవ్వకుండా కాపాడుతూ నడిపిస్తూ ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు తండ్రి. మరి నాయన అయితే ఆయన ఇంకా ఈ భారతదేశంలో ఎంతో మంది ప్రభా మీ సేవకులు, కాపరులు, మిషనరీస్ తండ్రి ప్రభా నాయన సువార్థికులు భయంకరమైన హింసను, చిత్రహింసలు అనుభవిస్తున్నారు ప్రభా తండ్రి. మరణం అవుతున్నారు తండ్రి. ప్రభా సంఘాలను కాల్చివేస్తున్నారు ప్రభా తండ్రి. మీ బిడ్డల్ని అవమానిస్తున్నారు తండ్రి. తండ్రి వివస్త్రలు చేస్తున్నారు ప్రభా. నాయన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు మేము సేఫ్ జోన్ లో ఉన్నామని అనుకుంటున్నాం ప్రభా, కానీ మా సోదరులు సహోదరులు ఎంతో మంది తండ్రి ప్రభు మా చుట్టూ ఉన్న ఆ స్టేట్స్ లో తండ్రి, ఎస్పెషలీ నార్దర్న్ స్టేట్స్ లో నాయన తండ్రి చిత్రహింసలు పాలవుతున్నారు ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ప్రభా, పొలిటికల్ లీడర్స్ కానీ ప్రభా, మమ్మల్ని రూల్ చేస్తున్న అధికారులందరూ ప్రభా ఒకసారి ఆలోచించడానికి మీకు సహాయం దయచేయండి అయ్యా, దయచేయండి నాయన. యేసుక్రీస్తు ప్రభుల వారి నిజమైన దేవుడని ప్రభా వాళ్ళు తెలుసుకున్నట్లుగా మీకు సహాయం దయచేయమని వేడుకున్నాం. వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్న విగ్రహాలకి ప్రభా నోరుండి మాట్లాడమని, కన్ను నుండి చూడమని, చెవులుండి వినమని, అవి ఒట్టి విగ్రహాలేనని ప్రభా తెలుసుకోవడానికి మీకు సహాయం దయచేయండి ప్రభా. అజ్ఞానాంధకారంలో ప్రభా మునిగిపోతున్నాం. భారతదేశాన్ని మీరు రక్షించమని వేడుకుంటున్నాను తండ్రి. విగ్రహారాధనతో తండ్రి సతమతం అయిపోతూ తండ్రి నాశనం వైపు పోతున్న, నరకాని వైపు పోతున్న మా మా సహోదరులని అందరినీ మీరు ప్రభా ఒకసారి తండ్రి దర్శించమని వేడుకుంటున్నాం. వారి రక్షణకై ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకమును మీరు ప్రేమించి మీ అద్వితీయ కుమారుని పంపించారు ప్రభా. ఆయన తండ్రి మా కోసం త్యాగం చేశారు ప్రభా. ఆ త్యాగం వృధా పోదు నాయన, ఆ శిలువ యాగం వృధా పోదు ప్రభా. రక్షించండి నాయన, రక్షించండి ప్రభా. అండ్ ఎస్పెషలీ నేషనల్ లీడర్స్ కి ప్రభా, స్టేట్ లీడర్స్ కి జ్ఞానం అనుగ్రహించండి, వివేచన ఇవ్వండి, కనికరం ఇవ్వండి ప్రభా. సాటి మనిషి పట్ల తండ్రి దయ చూపించుటకు మీకు సహాయం దయచేయండి ప్రభా. సెక్యులర్ కంట్రీగా పిలువపడుతున్న ఈ కంట్రీ అలాగే కంటిన్యూ కావడానికి ప్రభా తండ్రి. మరి ఇతరులు ప్రభా ఈ క్రిస్టియానిటీ అనేది మతము కాదు మార్గము అని తెలుసుకోవడానికి మీకు సహాయం దయచేయండి. ఏసయ్య ప్రేమను చాటి చెప్పుతున్న చిన్న చిన్న ఏసయ్యలు ప్రభా, సువార్థికులు కానీ, కాపరులు కానీ, సేవకులు కానీ, మిషనరీస్ కానీ మరి ప్రభా చిన్న వాళ్ళని అందరినీ మీరు తండ్రి సంరక్షించు ప్రభా. ప్లీజ్ కాపాడినైనా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు చిన్న చిన్న బిడ్డలు ప్రభా జైలు పాలవుతున్నారు, స్త్రీలను సహితం జైళ్లలో వేసేస్తున్నారు, బెయిల్ ఇయ్యట్లేదు ప్రభా, చిత్రహింసలు పాలు చేస్తున్నారు నాయన. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి, సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. అండ్ రీసెంట్ గా కొంతమంది చనిపోయినారు కూడా నాయన, పాస్టర్లు కొట్టించుకొని ప్రభా. సహాయం దయచేయండి నాయన తండ్రి. తండ్రి ఈ కృపను కుమ్మరించండి. అపవాది ప్రభా విజృంభిస్తున్నాడు నాయన, మీరు అణగద్రొక్కిన అపవాది ప్రభా తనకు సమయం కొంచెమే అని విజృంభిస్తున్నాడు ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభా యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి కొద్ది కాలం మీకు దూరం అవ్వడానికి కూడా సహించుకోలేక ఈ గిన్నెను నిశ్చితమైతే నా ఎదురు నుంచి తొలగించి, ఈ గడియ తొలగించని మీకు ప్రార్థన చేశారు ప్రభా. అలాగే తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన తండ్రి. యేసు త్వరగా రమ్ము అని చెప్పగలిగే అనుభవానికి ఆ యొక్క స్టాండర్డ్ కి మమ్మల్ని అందరినీ నడిపించండి. మా దేశాన్ని రక్షించండి ప్రభా. సజీవ వాహిని కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మేలు పొందుతున్నారు, ఆశీర్వదింపబడుతున్నారు ప్రభు. వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఫౌండర్ ని ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రవీణ్ ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆయన టీం అందరినీ ప్రభా వ్యక్తిగతంగా కుటుంబ రీతిగా దీవించి ఆశీర్వదించమని ఈ నా మనవులన్నీ నజరేయుడైన మెస్సీయ పరిశుద్ధ నామములో మీ పాదముల చెంత సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. Thank you all, Andy, for joining us.